నూతన సంవత్సరం సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని సీఎం రేవంత్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో గవర్నర్కి పుష్పగుచ్చం అందజేసిన మంత్రులు శాలువాతో సత్కరించారు. నూతన సంవత్సరం సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని సీఎం రేవంత్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో గవర్నర్కి పుష్పగుచ్చం అందజేసిన మంత్రులు శాలువాతో సత్కరించారు. ఇక గవర్నర్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ వెంకట్. నూతన సంవత్సరం సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో గవర్నర్కి పుష్పగుచ్చం అందజేసిన మంత్రులు శాలువాతో సత్కరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? వెంకట్. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు గవర్నర్ దగ్గరకు రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ బృందం కూడా కొద్దిసేపటి క్రితం వెళ్ళింది. ఇక గతం నుంచి కూడా గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో ఇప్పుడు నూతన శకంలోకి అడుగు పెడుతున్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకైతే రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇవాళ నూతన సంవత్సరం ఉంది కాబట్టి గవర్నర్ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గవర్నర్ కలిసినందుకు రేవంత్ రెడ్డితో పాటు గడ్డం ప్రసాద్ ఇట్లా మంత్రివర్గం అందరు కూడా గవర్నర్ కలిసి శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి. ఇక నేరుగా గవర్నర్ కలిసిన అనంతరం నేరుగా సెక్రటరీకి చేరుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఇటు కొండా సురేఖ, సీతక్క, గడ్డం ప్రసాద్, స్పీకర్లో అసెంబ్లీ స్పీకర్, ఇట్లా మొత్తం మంత్రివర్గం అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మనం చూసుకోవచ్చు సెక్రటరీ ముందు సచివాలయం ముందు మొత్తం కూడా ప్రముఖులు, వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు కావచ్చు, రాజకీయ నేతలు అందరూ కూడా సెక్రటరీకి చేరుకుంటున్నటువంటి విజువల్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇప్పటికే మంత్రివర్గం అంతా కూడా కొద్దిసేపటి క్రితమే సచివాలయం చేరుకున్నారు. అట్లనే రాష్ట్ర డీజీపీ కూడా సచివాలయాన్ని చేరుకున్నారు. ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు
ఇట్లా రాష్ట్ర ముఖ్య నేతలందరూ అట్లనే ప్రముఖులు వివిధ రంగాలకు సంబంధించిన నేతలందరూ కూడా సచివాలయానికి చేరుకుంటున్నటువంటి విజువల్ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత 10 ఏళ్ల కాలంలో విధ్వంసమైనటువంటి ఏవైతే వ్యవస్థలన్నింటి కూడా మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ప్రజాపాలన ప్రజలకు చేరేందుకు మేము కృషి చేస్తున్నామంటూ కూడా ఇది ఈ సంవత్సరానికి ఇటు రైతు, మహిళ, యువత నామ సంవత్సరంగా అభివర్ణించారు ఆయన ముఖ్యమంత్రి. సో ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో పాలన తెచ్చేందుకు ఇప్పటికే గడీలు కావచ్చు, కంచెలు తొలగించాం, ప్రజాపాలన అందించేందుకు మేము సమాయత్తం అవుతున్నామంటూ కూడా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రికి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో కొత్త ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి మొత్తం కూడా ఇటు ప్రజలు, సామాన్య ప్రజలు కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి సెక్రటరియట్ ముందర కనిపిస్తుంది. గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపిన తర్వాత నేరుగా ఆయన రాష్ట్ర సచివాలయానికి వచ్చారు. ముఖ్య నేతలందరూ ఇటు మంత్రివర్గము, రాష్ట్ర కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా అందరూ కూడా వివిధ సామాజిక రంగాలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఆయనకు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకైతే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక 10 ఏళ్ల కాలంలో విద్యా వ్యవస్థ కావచ్చు, అట్లనే మిగతా అంశాలు, మహిళా సాధికారతకు సంబంధించి రైతుల సంక్షేమానికి సంబంధించిన ఈ 10 ఏళ్ల కాలంలో పూర్తిగా విధ్వంసమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విధ్వంసమైనటువంటి ఏవైతే వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళీ పునరావృతం చేసేందుకైతే సమాయత్తమవుతున్నాం. ప్రజాపాలన అందించేందుకు మేము ప్రజల ముందు పరిపాలన అందించాం. గత వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళీ సక్రమంగా తీర్చిదిద్దేందుకైతే మా వంతుగా కృషి చేస్తాం. ఇప్పటికే ప్రజా పరిపాలన ప్రజల ముందు ఉంచాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వైఫల్యాలు జరగకుండా ఒక మంచి పరిపాలన అందించేందుకు ప్రజలు ముందుకు వెళ్లేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ సమీక్ష సమావేశాలన్నీ కూడా గత కొన్నాళ్ళ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఉన్నత విద్య కావచ్చు, ప్రాథమిక విద్య కావచ్చు, అట్లనే రైతు సంక్షేమానికి సంబంధించి, మహిళా సంక్షేమానికి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా ఒక పూర్తి స్థాయిలో సమగ్రమైన సమీక్షలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతం కంటే భిన్నమైనటువంటి పరిపాలన ప్రజలకు అందించేందుకు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో నూతన సంవత్సరం ఇవాల్టి నుంచే ఒక కొత్త నవశకం తెలంగాణలో ఉంటుందంటే కూడా ఆయన ప్రజలకు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనా రైట్, థ్యాంక్ యూ వెంకట్.